11 యాక్టర్ బాయ్ మన నవీన్ చంద్ర గారు, శశాంక్ గారు లీడ్ రోల్‌లో. సో, ఫిల్మ్ అనేది నాకెలా అనిపించిందంటే ఓకే. మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక మంచి అంటే యాక్షన్ కాకుండా, మరీ అంత యాక్షన్ కాకుండా లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ కానియచ్చు, లైక్ సీరియస్ కిల్లింగ్ టైప్ ఆఫ్ ఫిల్మ్ కానియచ్చు అనే విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మూవీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, అదన్నట్టు మూవీ ప్లాట్ అసలు ఫిల్మ్ ఎలా ఉంటుందో ఒక లైన్‌లో చెప్పుకోవాలంటే వైజాగ్‌లో సీరియస్‌గా కిల్లింగ్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్‌గా. అప్పుడు మన ఏసీ పైన అరవింద్ గారు ఏం చేస్తారనేది ఎంటైర్‌గా మీరు ఫిల్మ్‌లో చూస్తారని చెప్పుకోవచ్చు. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు అలా జరగడానికి కారణం ఏంది, అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది మీరు ఫీలింగ్ చూస్తారు. మెయిన్గా చెప్పుకోవాలంటే రొటీనీస్లో ఉంటుందా అంటే లేదు భయ, కొత్త ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేసిన ఫిలింలో అన్నట్టయితే అర్థమైపోతుంది. లైక్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇచ్చే క్లారిఫికేషన్ అనేది నాకైతే పర్టికులర్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అనేది కొంచెము ల్యాగ్ ఉన్నా కూడా మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. కానీ అవి అర్థం కాకపోయినా కూడా సెకండ్ హాఫ్లో క్లారిఫై చేసే విధానం కానివచ్చు, ఆ సీరియల్ కిల్లర్ గురించి చూపెట్టే సీన్స్ కానివచ్చు, అవన్నీ ఓవరాల్గా మీరైతే కొంచెం ఓకే బాగానే ఉన్నాయి కదా అన్నట్టు ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు ఫిల్మ్లో. ఇంకా మన శశాంక్ గారి క్యారెక్టర్ కానివచ్చు, మన నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కానివచ్చు, వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు, బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ క్యారెక్టర్స్ హీరోయిన్ ఇలా అందరు క్యారెక్టర్ చూసుకున్నా కూడా ఒకే ఇష్టం అయితే అనిపిస్తుంది ఫిల్మ్లో చెప్పుకోవాలంటే. మూవీలో ఇంకొక ప్లస్ థింగ్ ఏంటంటే నాకు ఈ మూవీలో ఎమోషనల్ పార్ట్గా కొంచెం కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫిలింలో అక్కడ ఎమోషనల్ పార్ట్ అయితే ఉన్నది. సో, అది కొంచెం యాడ్ అయింది ఫిలింకి, ఒక ప్లస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఫిలిం. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఇంకా అదర్ థింగ్స్ గురించి ఓకే అనిపించింది. ఇలా చెప్పుకుంటే ఫిలిం గురించి 11 అనే ఫిలిం ఇంకా చూడని వాళ్ళు ఉంటే మీరైతే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అలా వెళ్ళి చూడండి థియేటర్లో అని చెప్తాను. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు ఫిలింలో, ఒక నార్మలైజేషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ వన్ టైం వాచబుల్ ఫిలిం భయ్యా, మీకైతే చూసే విధంగా అయితే ఉంది ఒకసారి అయితే అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇంకా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే భయ్యా, నాకైతే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ ఓకే అన్నట్టు అది అనిపించింది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్టార్టింగ్ పోర్షన్లో ల్యాగ్ ఉన్నట్టయితే ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఇంకేది కూడా నేను ల్యాగ్ చేయదలుచుకోలేను. 11 మూవీ అనే రివ్యూ అయితే ఇది. మన ఛానల్లో వీడియో చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.